నుంచి దుఃఖటి ఆవచ్చు మనం విడుదల పొందాలి అన్నా ఉదాహరణ పాఠాలు వచ్చి మన దేవుడు మనతో ఉండాలి. మాపుడు మాతో మంజల వలె అయితే ఎలకిచ్చి ఈరోజు మనము ఎలా ఉండాలి ఇందిన మారేడి మంజల వలె అన్నది మనం దైవవాక్యంలో నుంచి మాపుడితి బతికిందర లెక్క చూడటానికి సినికాలకి ప్రయత్నం చేద్దాం. మారాలక ఇదంతా ఆరంభకినో కనుక యథాతకి మూలంగా లేదా ప్రాముఖ్యంగా ఇది ప్రముఖ బాబరే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన దేవుడు మహాపురు విడు అని మనకి పిస్తా గట్టి దేవుడు మహాపురు. మన దేవుడు ఎవరు అంటే మహాపురు అంబసిచ్చి విడువని దేవుడు మనకి పిస్తా గట్టి మహాపురు. అయితే ఎలకిచ్చి ఆయన విడవకుండా తాను ఎప్పుడు పిస్తా గుట్టే ఉండాలి అంటే మంజల వలెచ్చి మనం కొన్ని కొన్ని విడిచిపెట్టాలి. కొన్ని కమ్మాయిలకు మన పిస్తల వల్లే కొన్ని విడిచిపెట్టకూడదు. కొన్ని ఇచ్చి పియాగుట్టే మంజల వల్లే యథాతకి వేటిని విడిచిపెట్టకూడదు. ఏనైతే మన పిస్స కొడకూడదు. వేటిని విడిచిపెట్టకపోతే ఏమిదిళ్ళక మన పియా కొడాతి మన దేవుడు మనల్ని మాపురు మంకాతే విడిచిపెట్టడు మంగ పిస్స కొట్టోసి అనేది బిస్సకి చూడటానికి మన శ్రీకాంతకి ప్రయత్నం చేద్దాం. ఆరంభకీనాతే చూడండి అసలుకినో ఇర్మియా గ్రంథంలో మనం చూద్దాం మనం వేటిని విడిచిపెట్టకూడదు అనే విషయాన్ని. మారు జిర్మియా పుస్తకం తెలక మారు సినికిన మారేనా పిసరలేనా ప్యాకుడాతే 32వ అధ్యాయము 31వ అధ్యాయం 40వ వచనము చాడిసి పొద్దు ఇర్మియా గ్రంథం 32:40 32వ అధ్యాయం చాడిసి నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. 1వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 14 వచనం కూడా చదువుకుందాం. 1:14 ఇర్మియా పుస్తకం 1వ అధ్యాయం 14వ వచనం. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను. ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసం అందరి మీదకి వచ్చును. ఇదిగో నేను ఉత్తర దిక్కున ఉన్న రాజ్యముల సర్వ వంశస్థులను పిలిచెదను. వారు వచ్చి ప్రతివాడును యెరూషలేము గుమ్మములను యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటినీ ఎదురుగాను 2వ అధ్యాయం 13 వచనం 2:13 ఇర్మియా గ్రంథం 2:13 నా జనులు రెండు నేరములు చేస్తున్నారు. జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా నీళ్లు నిలవని చాలా ఇక్కడ చక్కగా రాయబడి ఉంది. ఈ 2 వచనాల్లో ఏం విడిచిపెట్టకూడదు అంటే స్పష్టంగా రాయబడుతుంది. ఏంటి అంటే దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. మహాపురికి మారు పిహాకూడదు. ఆయన మనలను తాను నింకినంకి విడిచిపెట్టకుండా వచ్చి పిస్తా కుట్టే ఉండాలి అంటే మంచల వచ్చి మనము మారో ఆ దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. మహాపురికి మారు పిహాకూడదు. ఇక్కడ రాయబడుతుంది రాష్ట్రాన్ని కట్టారు కదా జీవజలపు ఊటైనా జీవన జోడ ఇని కట్టిన కుప్ప ఇని కట్టాయి నన్ను విడిచిపెట్టి ఉన్నారు. నంగ పిస్త పరిత్యాగ క్యామన్రి అని ఎలికి దేవదేవుడు అంటున్నాడు. మహాపురు వెసినసి ఇశ్రాయేలుకి నేను ఎన్నో మేలులు ನಾನು ಅನೇಕ ಮಂಗಳಕಮ చేసిన ನಾನು క్యామచ్చివే వారు నన్ను మర్చిన్నారు. ఎవరు నాకు పోరిత్తాగో క్యామన్రి అని ఇక్కడ దేవుడు ఎలికి మా మహాపురు బహు స్పష్టంగా బహుత్ స్పష్ట బాబరే చెప్తూ ఉన్నాడు. వెసి మనిషి పౌలు గారు పౌలు కొత్త నిబంధనలో నూతన నియమతాతే చాలా సంఘాలను స్థాపిస్తూ వచ్చాడు. అనేక మొన్నడిలక స్థాపనకి వాతసి అలా స్థాపించిన సంఘాల్లో ఎలికి మొన్నడి స్థాపన కన్నట్టి మొన్నడుతా ఈ గలతీ సంఘాన్ని గలతీలో మొన్నడితి ఆయన ఎక్కువగా ప్రేమించాడు. తాను అతి హారకలకి ప్రేమకిచ్చి ఒక విధంగా రో విధాన బాబు మనసుకి తాతే